అయ్య బాబోయ్, దుస్తులకు దూరంగా ఉండమని మన పెద్దలు క్యాజువల్ గా చెప్పలేదురా. నిజంగానే ఆ భగవంతుడి దయ వల్లరా మనం ఈరప్పన్ గారి స్టేషన్ లిమిట్స్ దాటి దూరం రాగలిగామా. నువ్వేం బాధపడకరా, రీజన్ ఉందిలే. ఆ ఈరప్పన్ గారి దెబ్బకి నా మనసే కెలికేసినట్టు అయిపోయింది. నీ మనసు మాత్రం ఎందుకు బాధపడకుండా ఉంటది? ఇలాంటి సమయంలో నేను ఓదొచ్చేది ఇద్దరురా. ఎవరు? ఒకటి పాపిగాడు, రెండా మెక్డోవెల్. ఏడిచావులే, మెక్డోల్ అయినా దాని బాబు అయినా డబ్బుంటేనారా. ప్రస్తుతానికి మన పొజిషన్ నీళ్లు. రే, మనసుంటే మనకు మార్గం ఉంది రే. మన బస్సులోని ఆ బస్సులో అదేలావా నీ బస్సులోని మీ నాన్న ఫోటో మెడలో బంగారు ప్లాకెట్ ఉంది కదా, మొన్న నేను దాన్ని పట్టుకు చూసాను రే, చాలా వెయిట్ ఉందిరా. ఉంటే అబ్బే, మనకు డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవచ్చురా. తిరిగి తీసుకోవచ్చా? అదేరా, నేను అమ్ముదామంటలేదు, జస్ట్ తాకట్టేద్దాం అంతే. మినిమం 2000 ఇస్తారు తెలుసా. ఏయ్, నువ్వు కాబట్టి బతికిపోయావు. ఇంకొకడైతే అడ్డంగా నరికేసేవాడిని. అసలు ఏమనుకుంటున్నారు దాని గురించి? గోల్డ్ మెడల్ అని కాంపిటీషన్, రోల్డ్ గోల్డ్. నార్మల్ ఆల్ ఇండియా డ్రామా కాంపిటీషన్ లో మా నాన్నకి ఫస్ట్ వచ్చినప్పుడు రాష్ట్రపతి ఇచ్చిన గోల్డ్ మెడల్ రాది. అంతేకాదు, ఆ బస్సులో ఉన్న ప్రతి వస్తువు కూడా మా నాన్న సంపాదించింది. తుప్పట్టిపోయినా సరే అందులో ఏ వస్తువు కూడా అమ్మడానికి వీలేదు. అదేరా నేను చెప్పేది, అమ్మతో తాకట్టేద్దామని. ఏయ్! అవునరా, ఆ దరిద్రపు ఎలక వల్లే కదరా నేను నీకు సీప్ అయిపోయాను. నాన్నట నాన్న ఆయన ఒక ప్రపంచ మహానటుడు. ఈ తొక్కలో బస్సుడికో తాజ్మహల్ చెప్తానరా. ఏంట్రా ఇది పబ్లిక్ గా రోడ్ల మీద? మన సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి, సిగ్గులేదా? ఆగేంటి? అయ్యి బాబు వచ్చుకుంటా. అబ్బే ఏమీ లేదండి, మీ భార్యాభర్తలు ఇద్దరు ఇలా రోడ్లంటా తిరగడం ఎందుకు, ఇంటికాడ ఉంటే సరదాగా ఉంటది కదా అని. ఇంట్లో కుదరదండి, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఆయన ఉంటాడు, మా ఇంటికి వెళ్తే మా ఆవిడ ఉంటుంది. ఏం లేదు గురు, ఒక గంట సేపు కాలక్షేపం చేద్దాం అంటే మాకెక్కడ రూమ్ దొరకలేదు. దగ్గర లేదన్న రూమ్ ఉంటే చూడకూడదు. డబ్బుంది చేతి, నేను కంటికి బోకర్లాగా అంటున్నా. అదే ఏదో ఫ్రెండ్లీగా. నీకు నాకు ఫ్రెండ్ చెప్పండి, మేము పక్క రూములు లేక బస్సులో తొంగుని సత్తుంటా. మీరు రెచ్చిపోవడానికి రెడీగా ఉండండి. ఏంట్రా ఇది? మూత తీసి గ్లాస్ లో పోసి కొంచెం నీళ్లు కలుపుకుని నోట్లో పోసుకుని వాంతిలు చేసుకుంటారే విస్కీ. ఎలా వచ్చింది? లిక్కర్ కంపెనీ వాళ్ళు ఇన్ని ద్రాక్షపాలు తీసుకుని నేలలో పోసి ఊరబెడితే వచ్చింది. అంత అనుమానంగా సూత్రం ఏంట్రా, నీ బస్సు ఎవడో దొబ్బేలేదు, అది అక్కడ ఉంది. బస్సు అక్కడే ఉంది. మందు కోసం బస్సులో సామాన్లు ఏమైనా దొబ్బేసామని అనుమానం వచ్చి. ఆహా, నా మీద నీకు ఎంత మంచి ఇంప్రెషన్ ఉందిరా. మన బస్సులో సామాను అమ్మితే మందు కాదురా, మిరిండా కూడా ఎవడెవడో కూడా నీ మీద ఉంటా. నేనేం అమ్మలేదా? మరైతే ఇది ఎలా వచ్చిందో చెప్పరా. నువ్వు ఇప్పుడు దీని చరిత్ర, లెక్కలు, సైన్స్ వివరాలు తెలుసుకుని తాగాలనుకుంటే నువ్వేం తాగలేదు, మా సరిపోతలే. ఒరే పాపి, నంచుకోవడానికి ఏమైనా తెచ్చావంటరా? కావాలంటే వాసన చూడటానికి అమృతాంజనం తెచ్చాను. ఒరే, నేను క్వార్టర్ కంటే ఎక్కువ తాగలేను రా. నన్ను బలంతో చెక్ ప్లీజ్. అంతకంటే సీన్ లేదులే ఇక్కడ. ఇంకొంచెం పోయిరా. నమస్తే. బస్సులో వెళ్తురేంట్రా? మినుగురు పురుగులు అయ్యుంటాయి, వాటికి అంత వెలుగుండదే. ఫ్యామిలీస్ తో వచ్చుంటాయి. బస్సు ఊగుతుందేంట్రా? ఊగుతోంది బస్సు కాదురా, నువ్వు. ఆపో. ఇంకా ఊగుతుందిరా. పదహా మనకెందుకే, మనం వెళ్ళి పక్కేద్దాం. నా బస్సులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఇప్పుడు. అరగంట దాకా గంట అడిగారు. ఎవరాళ్ళు? ఫ్యామిలీస్, 2 families in 1 bus. ఏంటి? సుఖాల సీమలో ప్రయాణించాలనుకుంటున్నావు అని నన్ను అడిగితే మా బస్సు అయితే చాలా బాగుంటుందని నేనే వాళ్ళకి అతికిచ్చాను. నువ్వు ఇప్పుడు మందు కొట్టింది ఆలోచన అడ్వాన్స్ తెలుసా? నేను చంపేస్తాను. అందుకే ఆగట్లేదు. మా అమ్మ కదా, మా నాన్న కదా, ఒక్క 5 నిమిషాలు పెట్టుంటే మన బ్యాలెన్స్ డబ్బులు మనకు వచ్చేస్తారా? ముందాలను పంపు. అంటాను కదా, ఈ అబ్బా లోపల కదా బయటికి. ఆగా ఓ పక్కన చూస్తే రేకులు మొత్తం తుప్పెట్టేసి మనకి ఎలాగ ఉపయోగపడలేదు, వాళ్ళకైనా ఉపయోగపడే. ఇవాళ నా చేతులు అయిపోయారు నువ్వు. బయటికండి. బ్యాలెన్స్ డబ్బులు ఇది బస్ అనుకున్నావు, ఏమనుకున్నారు నువ్వు? అగా ఇదో పెద్ద టైటానిక్ షిప్, ఇందులో శవాలను కూడా ఎక్కించారంట. సెప్టిక్ అయిపోద్దంట, ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. ఏమన్నావురా? శవాల కూడా సెప్టిక్ అయిపోద్దాను అన్నావా? అన్నాం కదా మరి. పాపి రాయపడే. నీ మీదనా? కాదు, కింద. ఎత్తిన రాయించడం మా వంశంలో లేదురా. రే అర్చందర్ 2 నోట్.